తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అంటే సినిమా గురించి చాలా మంది గొప్పగా ఇప్పటికే చెప్పుకునేది ఏంటంటే సినిమాలు చాలా మందిని ప్రభావితం చేస్తున్నాయని. అంటే కొన్ని నిజంగా ఒక గురువుకు లేని గురువు కంటే కూడా పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తుంది కొన్ని చోట్ల. చాలా మంది సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ కూడా పొద్దున్నే లేచి చదువుకోమంటే చదువుకోలేము అలారం పెట్టుకుని. ఫేవరెట్ హీరో సినిమా అంటే నైట్ నిద్ర కూడా మానేయగలుగుతున్నారు. సో అంత ప్రభావితం చేస్తున్నప్పుడు మనం నెగిటివ్ వేలో ప్రభావితం చేయడం మాత్రం ఖచ్చితంగా తప్పే. అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తప్పే. సో ఈవెన్ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు చాలా గొప్ప దర్శకుడు అవ్వచ్చు, బట్ ఆ రోజు స్టేజ్ మీద ఎవరు విజయ్ దేవరకొండ గారు తీసుకున్న కాల్ మీరు అరవండి అన్నారు. అది ఇప్పటికి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ ఆ డైలాగ్ గుర్తుండిపోయింది అందరికి. ఏం మాట్లాడుతున్నారు, ఈవెన్ స్కూల్లో చాలా మంది మాట్లాడేశారు, డైలాగ్ వాడేశారు. ఆ ఎఫెక్ట్ ఉంటది కదా, బీపీఎస్ అందరూ చాలా మంది తిట్టేసుకున్నారు వరుసగా. అదే ఇప్పుడు ఈ పాట విని ఒకవేళ ఇది ట్రెండ్ అయి ఉంటే రేపు పొద్దున్న నిజంగా అందరూ పాడుకునేవారు, గుంజి 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 అని చెప్పి ప్రతి ఒక్కరు పాడేవారు. సో నెగిటివ్ ఎఫెక్ట్ ఎప్పటికైనా నెగిటివే సమాజం మీద. మీరు మంచి మాట అన్నారు, అంటే మనం ఏది ఇస్తే అది వస్తుంది. లిటరల్లీ నెగిటివ్ ప్రభావం ఎప్పటికైనా నెగిటివిటీ. సో అది లాంగ్ రన్ ఉండదు. అయితే సినిమాల ప్రభావం ఉంటుంది, బట్ ఇక్కడ పర్సనల్గా ఎవరికి వాళ్ళు తీసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ లిమిట్స్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు నేనున్నాను సినిమా పట్ల టూ మచ్ ప్యాషనేట్గా వచ్చాను. రావడం వల్ల నా లైఫ్లో కోల్పోయిందంటూ ఏం లేదండి, మొత్తం కోల్పోయాను. అంటే కెరియర్ కోల్పోయాను, చాలా ఫైనాన్షియల్లీ, టైమ్, ఎవ్రీథింగ్ ఐ లాస్. కానీ ఇది నా పట్ల నేను కొంచెం అవేర్గా ఉంటే ఇవన్నీ సెక్యూర్గా ఉండి నా గోల్ రీచ్ అయ్యేవాడినేమో. సో సినిమా ప్రభావం ఎంత ఉందంటే నా జీవితమే కోల్పోయేంత ప్రభావం నా మీద ఉంది సినిమా. నాట్ ఓన్లీ ఆన్ మీ, సొసైటీలో 90% పీపుల్ మీద సినిమా ప్రభావం ఉంటుంది. బట్ ఇక్కడ వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళే అలర్ట్గా ఉండాలండి. సినిమా ప్రభావానికి లోన్ అవ్వకుండా వాళ్ళ జీవితానికి ఏది అవసరమో ఎంతవరకు తీసుకోవాలనేది జాగ్రత్త తీసుకోవాలనేది నేను ఒక బ్రదర్ లాగా నా ఫీలింగ్. సో బరాబర్ ప్రేమిస్తా ఏంటంటే ఏమొచ్చింది అంటే, మీకు రివ్యూలు కొంతమంది చెప్పుంటారు యాజ్ ఎ స్టోరీ రైటర్, స్క్రీన్ ప్లే రైటర్, మీకు ఏమన్నా కాల్స్ రావడం కానీ లేదంటే మీ గురించి ఎక్కడన్నా క్రిటిక్స్ మెన్షన్ చేయడం కానీ రివ్యూస్లో చూసారా? అంటే కొంచెంమంది ఫ్రెండ్స్ ఒక 3-4 ఫోన్ చేశారు, నువ్వు రాసావా ఈ కథ ఇది అన్నట్టుగా తక్కువగా మాట్లాడారు అనమాట. నేను అన్నాను, మీరు సినిమా చూడలేదు, సినిమా చూడండి. సినిమా వెరీ బ్యూటిఫుల్ కంటెంట్. ఒక మనిషి యొక్క థాట్ ప్రాసెస్ ఈ సినిమాలో విలన్. అంటే చాలా లవ్ స్టోరీస్లో డబ్బు, పేరు, పరపతి, కులం రకరకాలుగా ఉంటుంది. కానీ ఇందులో ప్రేమ జంటకు సంబంధం లేని ఎవడో ఒక థర్డ్ పర్సన్ మైండ్ ప్రాసెస్, థాట్ ప్రాసెస్సే ఈ సినిమా లవ్ జంటకి విలన్. కథలో ఉన్న కంటెంట్ చాలా బ్యూటిఫుల్ కంటెంట్. ఈ మధ్య వచ్చిన రాజు రాంబాయి కానీ, లేదా ఆయన ఒక సినిమా కానీ, మరాఠీలో వచ్చిన సారాత్ కానీ, ఇలాంటి సినిమాలు బ్లాక్ బస్టర్గా అయ్యి 4-5-10 టైమ్స్ రిటర్న్స్ తీసుకొచ్చాయి. సో ఇది మినిమం వాటి పక్కన వెళ్ళి ఇందులో చాలా, ఎందుకంటే కథలో చాలా పాత్రలు నేరో మైండెడ్ ఉంటాయి. అంటే బ్రాడ్గా థింక్ చేయకుండా సొసైటీ పట్ల కొంచెం నేరో మైండెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. హీరో హీరోయిన్ కూడా అక్కడ నుండే స్టార్ట్ అయ్యి ఒక దగ్గర మెచ్యూర్ అయ్యి, అంటే మెచ్యూర్ మీన్స్ పరిణితి చెందుతారు మెంటల్లీ. వాళ్ళు తీసుకున్న డిసిషన్ ఏంటి అయినా కూడా ఇట్లా తప్పుడుగా ఆలోచించే ఒకటి వల్ల వీళ్ళ లవ్ ఎలా ఎఫెక్ట్ అయింది అనేది చాలా బ్రాడ్ థింకింగ్లో ఉన్న కథ అండి అది. బట్ అది సరిగా ఎగ్జిక్యూట్ చేయలేదు. ఇక్కడ విషయం ఏంటంటే అండి, మనం ఒక సినిమా సమాజంలోకి వదిలేటప్పుడు ఆ సినిమాకి సంబంధించిన కలర్, ఫ్లేవర్, కంటెంట్, అది ఏ ప్యాటర్న్ సినిమాని మనం జనాల్లోకి పంపిస్తున్నామో అది జనాల్లోకి రీచ్ అయ్యేలాగా ప్రమోషన్ చేయడం అనేది చాలా ఇంటెలెక్చువల్ పని. ఇది చాలా పాజిటివ్ థింకింగ్ సంబంధించిన సినిమా ఇది బరాబర్ ప్రేమిస్తా అనేది. వీళ్ళు ప్రమోషన్ కూడా అలా చేస్తే బాగుండు, వైరల్ అవ్వడానికి బాగుంటుంది కదా అని ఈ నెగిటివ్ వర్డ్స్ వాడడం వల్ల ఈ బాగున్నది కాస్త కూడా దాని మీద. సో ఇప్పుడు మీరు చెప్తుంటే అంటే నేనే షాక్ అవుతున్నా లిటరల్లీ. దీని మీద ఉన్న ఇమేజ్ ఫస్ట్ నుంచి కూడా వేరే ఇమేజ్, కంప్లీట్లీ వేరే ఇమేజ్. ఏంటంటే ఒక నెగిటివ్ వేలోనే మీరు ఇప్పుడు ఏమన్నారు, సైరత్ కానీ, ఇప్పుడు మొన్న రాజు వెడ్స్ రాంబాయి కానీ, ఇలాంటి సినిమాల పక్కన అయితే ఆయి కానీ, ఇలాంటి సినిమాలు లెక్కేసుకుంటే ఖచ్చితంగా ఆడియన్స్ ఆదరిస్తారు. ఒక మంచి సినిమా మీరు చెప్పింది చాలా సెన్సిటివ్ టాపిక్, ఒక సెన్సిబుల్ గా ప్రతి ఒక్కటి ఎమోషన్స్ టచ్ అయ్యేలాగా ఉండాల్సిన సినిమా, బట్ ఇది మొత్తం రాంగ్ అని ప్రమోట్ అయింది ఇప్పుడు దాకా. ఇక్కడ ఏంటంటే అండి,
రాజు రాంబాయిలో అమ్మాయి వేరే వాడిని ఉమ్, సంబంధం లేని చేసుకుంటున్నందుకు కూతురు చనిపోయినా పర్వాలేదు కానీ వాడు అనుకుంటా. మాత్రం ఉండకూడదు అన్నట్టు ఉమ్, అమ్మాయికి హెచ్ఐవి బ్లడ్ ఎక్కిస్తాడు. ఉమ్, అంటే అతను విలన్ అవ్వడం ఏంటంటే తన ఆలోచన ఉమ్, అంటే వైల్డ్గా ఉందన్నట్టు తన ఆలోచన ఆడ వైలెన్స్ చూపించలే, బట్ తన ఆలోచించే ఆలోచన చాలా ప్రమాదకరం అది. ఉమ్, అట్లాగే మొన్న వచ్చిన కోర్టు సినిమా కూడా ఒక లవ్ స్టోరీ. ఆ లవ్ జంటను ఎట్లా విడదీయాలనే దాంట్లో చాలా తెలివిగా విలన్ క్యారెక్టర్ ఆలోచించి ఫోక్స్ చట్టం కింద అవును, అతన్ని పోక్సో పెడతారు. ఉమ్, అట్లా ఒక లవ్కి ఒక విలన్ స్టైల్ ఉంటుంది కదా. ఇందులో ఒక అమ్మాయి అబ్బాయి చాలా కష్టపడి వేరు వేరు కులాల వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి సంబంధమే లేని ఒక క్యారెక్టరు ఉమ్, వాడు అమ్మాయిని అటాక్ చేసి చంపే ప్రయత్నం చేస్తాడు. ఉమ్, నీ కులం నుండి అమ్మాయిని చేసుకుంటే అన్నగా తండ్రిగా చెల్లిగా అమ్మగా నీకు రోషన్ లేకపోవచ్చు, కానీ నా కులం దాన్ని ఇంకోటి చేసుకుంటే నేను ఒప్పుకొని అంటాడు. అసలు నీకు అమ్మాయికి సంబంధం లేదురా, ఎక్కడో ఇంటి పేరో కులమో కలిసింది అనుకొని ఆ ప్రేమ తండ్రికి నువ్వెలా విలన్ అవుతావు? అంటే ఈ కులం 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 అనుకునే ఒక జాడ్యము అంటే మానసిక జాడ్యము అంటే ఉమ్, మెంటల్లీ ఇంకా నేరో అన్నమాట. ఉమ్, ఇంకా ఎదగట్లేదు. అంటే ఒక్కసారి మనం కళ్ళు మూసుకొని దీర్ఘంగా ఆలోచిస్తే ఒక 10 జనరేషన్‌లో, ఒక 100 జనరేషన్‌లో వెనక్కెళ్తే మనందరం ఒకరి పిల్లలమే. ఉమ్, ఒక అమ్మ, నాన్న పిల్లలమే. ఉమ్, ఎందుకంటే తాతకి 5 మంది కొడుకులు. ఐదుగురికి 5, 5 కొడుకులంటే వాళ్ళ పిల్లలు మనవలు ఒకడికొకటి తెలీదు. సగం హైదరాబాద్ వాళ్ళే ఉంటారు. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్. అవును. అట్లా ఈ కులాలు లేకపోతే ఇవన్నీ తక్కువ, ఎక్కువ అనేది మధ్యలో వచ్చిందిది. ఇక్కడ మనిషిని మనిషిగా అర్థం చేసుకోవాలి. మనిషిని మనిషిగా గుర్తించాలనేది ఇందులో ఉన్న అండర్ కరెంట్ పాయింట్. ఉమ్, సో, లవ్ స్టోరీస్‌లో ఇప్పటివరకు ఇంత డెప్త్‌గా ఒక డిస్కషన్ లేదండి ఎక్కడ. ఇందులో ఉంది. ఇది చాలా బాగా రీచ్ అవుద్దని నేను అనుకున్నాను. ఉమ్. బట్ అవర్ బ్యాడ్ లక్. అంటే ఈవెన్ మీరు మీరు సినిమా చూసారు కదా చూశాను. మామూలుగా చూసినప్పుడు మీకేమనిపించింది? అంటే మీరు ఇమాజిన్ చేసుకున్న స్టోరీ, మీరు రాసుకున్న స్టోరీకి ఆ! ఎగ్జిక్యూట్ అయ్యి అవుట్పుట్ వచ్చిన దానికి హ్మ్. అంటే సేమ్ ఫ్లేవర్ ఉందా, మారిపోయిందా? అంటే బిర్యానీ అనుకుంటే ఖచ్చితంగా అండి. పులిహోర ఖచ్చితంగా. అవడం, పులిహోర అనుకుంటే బిర్యానీ ఆ అది టైప్ అది అయిందా? అది జరిగింది. ఉమ్, ఈ యాక్చువల్ బయట మాట్లాడదు గానీ, లోపల నేను చూసినప్పుడు డైరెక్టర్ తోటి ఉమ్, కొంచెం డిస్కస్ చేశాను. ఇలా కాదు ఇదేదో కొంచెం తేడా కొడుతుంది అది ఇది అని మాట్లాడుకున్నాం. ఉమ్, హౌఎవర్ బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నట్టుగా ఒకసారి ఉమ్, మనం కథ సరెండర్ చేసిన తర్వాత డైరెక్టర్‌కి మనం కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇవ్వాల్సొస్తది. ఉమ్, ఉమ్, ఎందుకంటే బాస్ అతను, రిజల్ట్ అతనిది. అంతే. ఉమ్, నేను ఆ రోజే అన్నాను, "పోతే నాకొక కథ బుద్ది, ఉమ్, కానీ నీకు కెరియర్ బుద్ది. ఉమ్, బీ కేర్" అని చెప్పాను ఓ ఫ్రెండ్‌గా. ఉమ్. బట్ నౌ హి అంటే ఈజ్ మీరు అప్పుడు ఆ కథ ప్రేమగా రాసుకున్నప్పుడు ఎవరైనా కూడా ఏ కథకుడు అయినా కూడా ఐ మీన్ ఒకవేళ డైరెక్టర్ అయితే మీలాగా మీరు ఆ! ఆల్రెడీ డైరెక్ట్ చేశారు, డైరెక్టర్ మీరు. అవునండి. సో వాళ్ళే డైరెక్ట్ చేయాలని కోరుకుంటూ ఉంటారు. మీకు ఆ అవును. ఇంటెన్షన్ లేదు ఈ కథ మీద? ఉంది. హ్మ్. బట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సినిమా బయట చూసినంత గ్లామర్ కాదండి. హ్మ్. లోపల ఆర్థిక కష్టాలు అధపాతాళానికి తొక్కేలా ఉంటాయి. హ్మ్. ఊపిరి అందని నీళ్ళలో మునిగిపోతే ఊపిరి అందకపోతే ఎంత సంఘర్షణ ఉంటదో, సినిమా హ్మ్. ఫీల్డ్‌లో ఎగ్జిస్ట్ అవ్వాలంటే అంత సంఘర్షణ ఉంటది. హ్మ్. ఎక్కడ చిన్న అవకాశం, ఆధారం దొరికితే మనం ఇప్పుడు గెట్ ఆన్ అవుదాం ఫస్ట్ హ్మ్. అయితే అనే ఒక థాట్ ప్రాసెస్ ప్రతిరోజు ఉంటది. హ్మ్. సరే ఒక కథని మనం బయటకి అమ్మితే దానివల్ల మనకు ఒక మార్కెట్ వస్తది. ప్రస్తుతం సర్వైకి కొంత అమౌంట్ వస్తదన్న ఉద్దేశంతోని నేను నా కోసం రాసుకున్న కథని తనకు అమ్మాల్సి హ్మ్. వచ్చింది. హ్మ్.